అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ మోడల్ స్కూల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. ఇది ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, దీనికి ఏమేం కావాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ వరకు చూడండి. ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలండి. 6th క్లాస్కి వేరే అప్లికేషన్ చేసుకోవాలి. 7th to 10th క్లాస్ వేరే అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో పైన ఆన్లైన్ పేమెంట్ అని ఉంది 6th క్లాస్ వాళ్ళకి సంబంధించి మీకు రైట్ సైడ్లో, అండ్ 7th to 10th క్లాస్ వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్ పేమెంట్ వేరే ఉంది. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. సో 6th క్లాస్ అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ పేమెంట్ చేయాలి, తర్వాత అప్లికేషన్ చేయాలి. సో ఇప్పుడు నేను 6th క్లాస్కి అప్లై చేసి చూపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసిన. ఓకే, సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఇద్దరికీ కూడా. ఓకే, ఫస్ట్ పేమెంట్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను 6th క్లాస్కి అప్లై చేసిన కాబట్టి క్లాస్ ఆల్రెడీ ఆటోమేటిక్గా చూపిస్తుంది. మీకు 7th క్లాస్ టు 10th క్లాస్ అప్లికేషన్ చేయాలంటే మీకు క్లాస్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి సపరేట్గా. ఓకే, సో ఇక్కడ క్యాండిడేట్ పేరు ఎంట్రీ చేసిన, క్యాండిడేట్ జెండర్ ఎంట్రీ చేసిన, క్యాండిడేట్ యొక్క కమ్యూనిటీ అంటే క్యాస్ట్, ఏ క్యాస్ట్ వాళ్ళది అనేది ఎంట్రీ చేస్తున్నా. స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, నో ప్రాబ్లం. తర్వాత సబ్ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయండి. నేను కొంచెం పైకి స్క్రోల్ చేసిన అంతే. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నేను మళ్ళీ ఎంట్రీ చేసిన. చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయండి అండి, ఎందుకంటే పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ? ఎస్. ఓకే, సో ఎస్ మీద క్లిక్ చేసుకొని ఎంత డబ్బులు కట్టాలి మన గవర్నమెంట్కి అనేది కూడా ఇక్కడ మనకు ఆటోమేటిక్గా చూస్తుంది. క్యాప్షన్ ఎంట్రీ చేసేసి టిక్ మార్క్ ఎంట్రీ క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇది కేవలం ప్రజెంట్ మనం పేమెంట్ చేస్తున్నాం అంతే. 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఓకే ఉంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రీవ్యూ కూడా ఆఫ్కోర్స్ మనకు కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఏ క్లాస్కి అప్లికేషన్ చేస్తున్నాము, పేరు అబ్బాయి పేరా అమ్మాయి పేరా కరెక్ట్ ఎంట్రీ చేసామా, ఆ జెండరు, ఆ క్యాస్ట్, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. మనల్ని పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ గూగుల్ పే, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది చూసారా, యూపీఐ క్యూఆర్ కోడ్. సో దీన్ని యూజ్ చేస్తే స్కానర్ ఓపెన్ అవుతుంది. గూగుల్ పే, ఫోన్పే ద్వారా కట్టొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ డెబిట్ ద్వారా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా కట్టొచ్చు. సో నేను స్కాన్ చేసేసిన, కట్టేసిన. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే జర్నల్ నెంబర్ అని వస్తుంది. ఈ జర్నల్ నెంబర్ రాసుకోరి, లేకపోతే దాన్ని కాపీ చేసుకోరి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోరి, లేకపోతే ప్రింట్అవుట్ తీసుకోండి. మళ్ళీ ఇదే పేజ్కి వచ్చి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, సో 7th to 10th క్లాస్ కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ జర్నల్ నెంబర్ అడిగితే జర్నల్ నెంబర్ ఎంట్రీ చేయండి. తర్వాత ఏ రోజున డేట్ ఆఫ్ పేమెంట్, ఏ రోజున పేమెంట్ చేశారు అది రాయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇందాక ఎంట్రీ చేసిన సేమ్ టు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలండి. వేరే ఎంట్రీ చేస్తే మళ్ళీ రాదు. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో సిగ్నేచర్ మనము జేఎంట్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫోటో అండ్ సిగ్నేచర్ అబ్బాయిదా అమ్మాయిదా. సో ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి పక్కనే మనకి క్యాప్చా ఉంది, క్యాప్చా ఎంట్రీ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ పేజీకి వస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ సర్ నేమ్ అంటే ఇంటి పేరు మళ్ళొకసారి రాయండి. తర్వాత ఫాదర్ నేమ్ ఇంటి పేరు లేకుండా రాయండి. ఓకే, తర్వాత మదర్ నేమ్ కూడా ఇంటి పేరు లేకుండా పేరు రాయండి. ఓకే, ఎందుకంటే సర్ నేమ్ అంటే ఇంటి పేరు పైన ఆల్రెడీ ఫస్ట్ సర్ నేమ్ ప్లేస్లో ఇంటి పేరు రాసాం కాబట్టి. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా రావడం మీద జరిగింది. ఆఫ్కోర్స్ అంటే ఇంతకుముందు మనం ఎంట్రీ చేసినాము. అండ్ జెండర్ కూడా రావడం మీద జరిగింది. మీ యొక్క అడ్రస్ రాయండి కరెక్ట్గా. ప్రజెంట్ అడ్రస్ రాయొచ్చు, పర్మనెంట్ అడ్రస్ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది కేవలం అడ్మిషన్ పర్పస్లో కదా. మ్యాక్సిమం పర్మనెంట్ అడ్రస్ ఉండేటట్టు రాసుకోండి. సో రాసుకున్నాక ఇక్కడ నేమ్ ఆఫ్ ద నేటివ్ డిస్టిక్. సో ప్రజెంట్ ఏ డిస్టిక్ వస్తుంది మీది రాయండి. తర్వాత ప్రజెంట్ మండలం ఏమొస్తుంది రాయండి, అంటే సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఈస్ట్ వైల్డ్. సో ఈస్ట్ వైల్డ్ అంటే అదే ఈఆర్ఎస్టీ వైల్డ్ అంటే పూర్వం అన్నమాట. సో ప్రజెంట్ ఏ డిస్టిక్, గతంలో ఏ డిస్టిక్, ప్రజెంట్ ఏ మండలు, గతంలో ఏ మండలు, అట్లా సెలెక్షన్ చేసుకొని పిన్ కోడ్ అట్లా ఎంట్రీ చేసేసేయండి. అండ్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, క్యాస్ట్ ఆటోమేటిక్గా మనము రాయడం అయితే జరిగింది. సో ఇక్కడ సబ్ క్యాస్ట్. ఓకే, సో ఉపకులం. సో సబ్ క్యాస్ట్ రాసిన తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్, పుట్టుమచ్చలండి. సో బాడీ మీద ఎక్కడ ఉన్నాయి పుట్టుమచ్చలు అనేది 2 రకాలుగా రాయాలి. ఒకటి రాస్తే తీసుకుంటలేదు, నేను ఆల్రెడీ ట్రై చేసిన. సో 2 రాయండి.
తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ఫస్టే అక్కడ నో పెట్టేసిన కాబట్టి ఇక్కడ ఏం లేదు. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ నేను 6th క్లాస్కి అప్లికేషన్ చేస్తున్నా కాబట్టి 5th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, 4th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. 7th క్లాస్కి అప్లై చేసినారు అనుకోండి, ఎగ్జాంపుల్గా 6th క్లాస్ 5th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కేవలం డీటెయిల్సే అండి. ఒకవేళ 10th క్లాస్కి అప్లై చేస్తే 9th క్లాస్ 8th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి. క్లియర్గా అర్థమైంది కదా, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు నేను 4th క్లాస్కి 4th క్లాస్ 5th క్లాస్ డీటెయిల్స్ అనేది ఇస్తున్నా చూడండి. 6th క్లాస్కి అప్లికేషన్ చేస్తున్నా కాబట్టి ఓకే. సో అక్కడ ఆటోమేటిక్గా ఇయర్ వచ్చింది, తర్వాత ఏ మీడియంలో చదివారు, ఎర్త్ వైల్, సో పూర్వం ఏ డిస్టిక్, పూర్వం ఏ మండలు, ఓకే. సో ఎర్త్ వైల్ స్కూల్, నేమ్ ఆఫ్ ద స్కూల్, పూర్వం స్కూల్ పేరు ఏంటిది, దాని మీద క్లిక్ చేస్తే మీరు సెలెక్షన్ చేసుకున్న డిస్టిక్ మండలం దాన్ని బట్టి స్కూల్ లిస్ట్ అంతా కూడా రావడం అయితే జరుగుతుంది. అందులోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకోవాలి. సో ప్రజెంట్ ఏ డిస్టిక్, ప్రజెంట్ ఏ మండలు, ఓకే. నేమ్ ఆఫ్ ద స్కూల్, ప్రజెంట్ ఏ స్కూలు అనేది సేమ్ టు సేమ్ ఉంటాయి ఆఫ్ కోర్స్. అట్లా కొందరు జిల్లాలు కొత్త జిల్లాలు రావడం అయితే జరిగింది కాబట్టి దాని ప్రకారం సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ గవర్నమెంటా ప్రైవేటా అనేది సెలెక్షన్ చేసుకోవాలి మీ స్కూలు, 4th క్లాస్ స్కూల్. అదేవిధంగా ఇప్పుడు 5th క్లాస్ స్కూల్ కూడా అట్నే యాజ్ ఇట్ ఈస్గా సెలెక్షన్ చేసుకోవాలి. సో అకాడమిక్ ఇయర్ ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. సో మీడియం ఆఫ్ ద స్టడీ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, ఎర్త్ వైల్ అంటే పూర్వం ఏ డిస్టిక్, పూర్వం ఏ మండల్, ఓకే. పూర్వం స్కూల్ పేరు ఏంటిది, ప్రజెంట్ డిస్టిక్ ఏంటి, ప్రజెంట్ మండల్ ఏంటిది, ప్రజెంట్ స్కూల్ పేరు ఏంటిది, ఇక్కడ తర్వాత గవర్నమెంటా ప్రైవేటా అనేది ఇట్లా సింపుల్గా ఓన్లీ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేస్తే సరిపోతుంది. నేను ఎంటర్ చేస్తున్నా చూడండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై దొరుకుతుంది ఖచ్చితంగా, నేను ఇస్తాను రిప్లై. ఓకే. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత స్కూల్ ఫర్ అప్లయింగ్, ఏ స్కూల్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటారు ఆ డిస్టిక్ని సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న డిస్టిక్లో చేసుకున్న దాని ప్రకారమే మీకు కింద మండలాలు కనబడతాయి. ఆ సెలెక్షన్ చేసుకున్న మండలాన్ని బట్టే కింద స్కూల్ కూడా కనబడుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తపల్లి సెలెక్షన్ చేసుకున్న కన్మా డిస్టిక్ కింద ఎలగందలు కనబడ్డది. ఫర్ ఎగ్జాంపుల్ మానకొండ సెలెక్షన్ చేసుకున్న పోచంపల్లి కనబడ్డది మోడల్ స్కూల్. ఓకే. సో ఒకటి ఆ సరౌండింగ్లో ఉన్న ఒకటా రెండా కనబడతాయి మీకు అక్కడ. దానిలో నుంచి సెలెక్షన్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ చేసేసి ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఇందాక మనం ఎంట్రీ చేసిన మొత్తం డీటెయిల్స్ కూడా కనబడతాయి. ఇది హ్యాపీగా మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో టాప్ టు బాటమ్ ఒకసారి చెక్ చేసుకొని ఓకే ఉంటే సబ్మిట్ కొట్టండి, ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోండి. ఈ విధంగా అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అప్లికేషన్ కూడా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సేవ్ చేసుకోండి, దగ్గర ఉన్న ఏదైనా ఒక ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇట్లాంటి లేటెస్ట్ అయిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 7th to 10th క్లాస్ ప్రాసెస్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకేనా. సో మరికొన్ని అప్డేట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి కూడా ఇదిగోండి డౌన్లోడ్, మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ జర్నల్ నెంబర్ కూడా అదే సెక్షన్ నుంచి మీకు కావాలని అనుకుంటే అప్పుడప్పుడు పేమెంట్ చేసిన తర్వాత జర్నల్ నెంబర్ రాదు కదా, ఈ విధంగా జర్నల్ నెంబర్ కూడా కావాల్సిన డీటెయిల్స్ ఎంటర్ చేసి పొందొచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్లో అడగండి, నేను చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్, మంకమ్మతోట, కరీంనగర్.